హాయ్! 'హీరో ఛాంపియన్' మూవీ చూసాను. ఈ మూవీ చూడంగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది 'రజాకర్' మూవీ. ఆహా! ఓటీటీలో ఉంటది. చూడకపోతే చూడండి. ట్రూ బేస్డ్ ఈవెంట్ ఆధారంగా తీశారు. సో, ఇది కూడా సేమ్ 'రజాకర్' హయాంలో జరిగినప్పుడు ట్రూ బేస్ ఈవెంట్‌ని ఒక లవ్ స్టోరీ యాడ్ చేసి తీశారు. సో, సినిమా చూడంగానే నాకు ఏమనిపించిందంటే ఇంకొంచెం హీరో యాక్టింగ్ గానీ, లవ్ సీన్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ బెటర్‌గా చేసుంటే బాగుండు అనిపించింది. హైలైట్స్‌కొస్తే 'గిరగిర' సాంగ్ టాప్ అండ్ యాక్షన్ సీన్స్ టాప్ లెవెల్‌లో తీశారు. సో, కొన్ని వెబ్‌సైట్ ఆధారంగా ఈ సినిమా ఓవరాల్‌గా 45 క్రోర్ బడ్జెట్ అని చెప్పారు. సో, ఈ ప్రకారం థియేటర్ నుంచి రిటర్న్స్ 17 క్రోర్స్ గ్రాస్ వచ్చింది. సో, షేర్ వాల్యూకెళ్తే అది 9 క్రోర్సే వస్తుంది. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డీల్ మాత్రం సూపర్బ్‌గా వచ్చింది. 16 క్రోర్స్ డీల్ కుదిరింది. అండ్ శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఇవన్నీ తీసుకుంటే అదొక 13 క్రోర్స్ దాకా వచ్చింది. సో, ఓవరాల్ ఇలా చూసుకుంటే వీళ్ళకి 38-40 క్రోర్స్ దాకా రిటర్న్స్ వచ్చింది. సో, జస్ట్ 5 క్రోర్ లాస్. బట్ ఎప్పుడైనా మనం మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది బేస్డ్ ఆన్ థియరిటికల్ రిటర్న్స్ బట్టి చెప్తాం షేర్ వాల్యూ బట్టి. సో, ఇట్ ఈస్ 9 క్రోర్స్. సో, ఇట్స్ ఎ ఫ్లాప్ టు ద బాక్స్ ఆఫీస్. మళ్ళీ మరి మూవీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.